నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో కేటీఆర్ సిట్టు విచారణకు 7 గంటల విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంతకుముందు హరీష్ రావు కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో కేవలం సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అటు నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినందుకు మాత్రమే ఈరోజు ప్రజాపాలన పక్కన పెట్టేసి 6 గ్యారంటీలను పక్కన పెట్టేసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ హైడ్రామా చేస్తున్నారంటున్నారు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి కాలక్షేపం చేస్తూ ఒక ధారావాహిక కథాచిత్రం నడుపుతున్నారంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానంటూ కూడా చెప్పారు. అఫ్కోర్స్ వెళ్ళే ముందు కూడా అవే మాటలు చెప్పడం జరిగింది. సో అంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, లేనిపోనివి అంటగడుతున్నారు, హీరోయిన్ల ప్రస్తావనలు తీసుకొస్తున్నారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్తున్నారు. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లుతున్నారు. వీటన్నిటికీ బాధ్యులు ఎవరని చెప్పేసి నేనే మళ్ళీ అడిగానంటూ కూడా కేటీఆర్ చెప్పారు. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఆ మధ్యలో కార్ రేసు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్, అదొక 10-12 నెలలు, ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ పెట్టి అర్ధరాత్రి వరకు అసెంబ్లీలు పెట్టి దాన్ని సిబిఐకి అప్పగిస్తామన్నారు. అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతోంది, కేంద్రం ఏం చేస్తోంది? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తే దాన్ని కొట్టిపడేసింది ప్రభుత్వం. మరి దీనిపైన భారతీయ జనతా పార్టీ రెస్పాన్స్ ఏంది అన్నది కూడా చూడాలి. మరోవైపు ఇటు బొగ్గు కుంభకోణాలకు సంబంధించి, నైని బొగ్గు గనికి సంబంధించి కుంభకోణం జరుగుతుంది, దానిలో స్కామ్ జరుగుతోంది. భారీ ఎత్తున రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ గతంలో అమృత్ స్కామ్ టెండర్ల విషయంలో కూడా అదే జరిగింది, మళ్ళీ అదే జరుగుతోంది అని చాలా ఆరోపణలు చేశారు. మరోవర్ ఇటు విచారణలు జరుగుతుండగానే ఇంకా కొన్ని అదనపు కామెంట్లు వస్తున్నాయి, కొన్ని లీకులు వస్తున్నాయి. లీకుల్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? ఇవాళ కేటీఆర్ కూడా ఇందాక అదే మాట్లాడారు. సో నాతో పాటు ఇంకెవరో కూర్చొని మాట్లాడారు, రాధాకిషన్ రావుని తీసుకొచ్చారు, ప్రభాకర్ రావుని తీసుకొచ్చారు, వాళ్ళని కలిపి విచారిస్తున్నారు. సో ఏదో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతోంది. సో దాంట్లో ఇక కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి కొన్ని ఊహాగానాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వచ్చినాయి. బట్ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరూ లేరు నాతో, నేను ఒక్కరినే ఉన్నా, 6లో 6 ఉన్నామని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది తెలంగాణలో? పరిపాలన ఏం జరుగుతోంది? ప్రజాపాలన ఏం జరుగుతోంది? ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పోషిస్తోందా? ప్రభుత్వం ఏమైనా దొంగచాటు వ్యవహారాలు చేస్తోందా? బాజాప్తుగా విచారణలు చేసి ప్రజాక్షేత్రంలో పెట్టేటువంటి పరిస్థితులు లేవా? మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇవాళ రేపో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. చాలా అంశాలు మాట్లాడదాం. నిమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులుతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా బీఆర్ఎస్ కాంబోజ్ గారు, మొన్న హరీష్ రావు విచారణ, ఆ తర్వాత ఒకరోజు మధ్యలో గ్యాప్ తీసుకొని కేటీఆర్కు నోటీసులు వచ్చినాయి, కేటీఆర్ విచారణ. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి లీకులు ఒకవైపు ఉన్నాయి. అఫ్కోర్స్ అంటే ఈ లీకులు ఈరోజు నిజానికి అందరూ వాస్తవాలు అనుకున్నారు. మీడియాలో కూడా రాధాకిషన్ రావుని, ప్రభాకర్ రావుని కలిసి విచారిస్తున్నారు అన్నటువంటి లీక్స్ వస్తాయి. ఇక సాయంత్రానికి కేటీఆర్ అదుపులోకి తీసుకుంటారు కావచ్చు. వీకెండ్ వచ్చేసింది, సాటర్డే సండే తర్వాత లాంగ్ వీకెండ్ 26 జనవరి రాబోతోంది, ఏదో జరగబోతుంది అన్నట్టు ఒక ప్రొపగండా క్రియేట్ అయిపోయింది. బట్ బయటకు వచ్చినాక కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ సంథింగ్ డిఫరెంట్. అసలు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? దానికి సంబంధించి అధికార పార్టీని కూడా మాట్లాడతాను. సో మీ వర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజనీష్ యూర్స్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్కు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన. ఇవాళ ఈ తెలంగాణ జాతి హనన జరుగుతుంది. నేను ఏమంటున్నంటే వాళ్ళు ఇచ్చిన 420 గ్యారంటీల మీద 6 గ్యారంటీల మీద మాట్లాడడంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు విజృంభించి మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇలా తెలంగాణలో ఏం జరుగుతుందంటే నైనీ బ్లాక్ బొగ్గు గని యొక్క అంశము, దాని తర్వాత అమృత్ టెండర్ల యొక్క అంశము, సుజన్ రెడ్డి గారు ఎలా గవర్నమెంట్ను ఆయన కుప్పట్లో పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారు బావమరిది, దాని తర్వాత హెల్త్ పాలసీ, దాని తర్వాత ఫార్ములా ఈ రేసు, దాని తర్వాత హైడ్రా, దాని తర్వాత మూసి, దాని తర్వాత కాళేశ్వరం కమిషను, దాని తర్వాత పవర్ కమిషను, ఇవన్నీ జరుగుతున్న అంశాలలో ఏసీబీ సిఐడికి ఇచ్చినాం, ఏసీబీకి ఇచ్చినాం జరిగిన తర్వాత నిరాధారమైన ఆరోపణలతో నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆరోపణలు వాస్తవమా కాదని తేల్చకుండా ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టు
కొట్టేసింది. ఏ గవర్నమెంట్ అయినా గత 80 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూసుకొని ఇంటెలిజెన్స్ కొని పకడ్బందీ వ్యూహంతో ఒక హోంశాఖ మంత్రికి తెలియకుండా ఇవాళ ఈ దర్యాప్తు చేసుకుంటారు. కానీ ఇవాళ హోంశాఖ మంత్రి ఎవరున్నారో తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలియదు, సుజన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలియదు. దీని మీద కక్ష కట్టి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మా తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ విచక్షణ రహితంగా కమిషన్ల పేరు మీద ఇవాళ దర్యాప్తుల పేరు మీద హననం చేస్తుంది. నేను ఎందుకు మీరు రేవంత్ రెడ్డి నిందిస్తున్నారు కానీ అసలు ముఖ్యమంత్రికి కూడా తెలుసో లేదు, ఎందుకంటే ఆయన లేరు ప్రస్తుతానికి, రాష్ట్రం లేరు, దేశం లేరు. గతంలో కూడా సిట్టు విచారణ జర్నలిస్టుల విషయంలో జరిగినప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందంటే దాన్ని ఖండించలేదు. ఖండిస్తే మేబీ ఆయనకు తెలిసేమో అనుకోవచ్చు, ఖండించలేదు. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని అధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయినా, వైఫల్యమైన గూఢాచార వ్యవస్థ అయినా, పోలీసు వ్యవస్థ అయినా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఏం జరిగినా ఆయనకు కనుసైనంలో ఉంటుంది. చీమె చిటుక్కు అన్నా కూడా 1000 కళ్ళతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూస్తుంది. కాబట్టి ఈ లీకులతోని గవర్నమెంట్ నడిపించాలని, ఎక్కడో దావోస్లో స్విట్జర్లాండ్లో ఉండే ఇక్కడ ఏమైనా ముప్పు వాటిల్తుందని ఇలా మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి ముప్పు ఏంటి, ఎట్లాంటి ముప్పు అంటే నేను ఏమంటానంటే ఇవాళ దావోస్కి వెళ్ళే టైంలో ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థను సుజన్ రెడ్డి గారి దగ్గర ఒక ఇద్దరిని, తర్వాత ఒక మంత్రుల దగ్గర ఇద్దరిని ఇంటెలిజెన్స్ పెట్టేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశం మీద ఒకవేళ పార్టీలో ఉన్నటువంటి ఎత్తుగడలు మంత్రులకు కుమ్మక్కులు పడట్లే. ఇలా 3 మంత్రులు 7 టెండర్లు వేపిస్తే సింగరేణిలో 7 టెండర్లలో ఒకటే టెండర్ క్యాన్సిల్ అయింది. ఇంకా 6 టెండర్లు ఎట్లా క్యాన్సిల్ చేస్తుంది? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నాడు. ఇంకొకటి కిషన్ రెడ్డి గారు ముందుకొచ్చి గవర్నమెంట్ లెటర్ రాస్తే మేము సిబిఐకి ఇస్తామని చెప్తున్నారు. చిన్న అంశాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు తీసుకొని ప్రతిదాన్ని ఈడీ సిఐడి ఎంక్వైరీ చేయాలి. కానీ ఇలా గవర్నమెంట్లో ఇలా బంగారం గని లాంటి సింగరేణిని ఇలా కోల్ ఇండియాలో ఏమంటే సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం రాస్తుందా రాయదా అట్లా ఇస్తే ఆయన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, మరి ఆయన కూడా రివ్యూ చేసుకోవాలి కదా. సో బీజేపీకి తెలియకుండా వచ్చారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. సో బీజేపీ తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే కొంత ఇది అనుమానాస్పదంగా అనిపిస్తుంది. నేను ఒకటి చెప్తా సార్, నాకు ఒక నిమిషం టైం ఇచ్చి క్లుప్తంగా చెప్తా. ఇవాళ కోల్ ఇండియాకు సంబంధించిన బొగ్గులో 88% నాణ్యత ఉంది అనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ మీద కక్ష కట్టి 4 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ సింగరేణి గనులలో 48% నాణ్యత ఉందని చెప్పింది. అట్లా చెప్పడం వల్ల ఎన్టీపీసీ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ బొగ్గు కొనడానికి ముందుకు రాకుండా ఇవాళ సింగరేణి అంధకార్యం వైపు మళ్లిస్తున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్లో మరి మా నాణ్యత 40% ఎందుకు ఉంటుంది, 48 ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బొగ్గు కానీ నాణ్యత 48కి వస్తుందా? ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇవాళ సింగరేణి అనేది మీ కోల్ ఇండియా కంటే ఎక్కువ నాణ్యత ఉంటుంది. గత 100 ఇయర్స్కి వెళ్ళి నడుస్తున్న గని ఇవాళ బంగారం గని పేరుండే, ఇవాళ సృజన్ గని అని పేరు వచ్చింది. నేను ఏమంటున్నానంటే దీని వైఫల్యాల గురించి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సైనిక్ బ్లాక్ గురించి, సింగరేణి గురించి వాళ్ళకి తెలియక వాళ్ళ ఫస్ట్ శ్రీధర్ గారు ఎండి ఉండే, దాని తర్వాత బలరాం గారు వచ్చారు, దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. ఇదంతా ఒక మంత్రుల కుంభకోణం, మంత్రుల కొట్లాటలై టెండర్లు బయటకు వచ్చి వాళ్ళు పంచుకునే దాంట్లో తేడాలు వచ్చి ఇవాళ బయటకు వచ్చింది. మేము విత్ ప్రూఫ్స్తో సహా టెండర్ ఏ టైంలో వేసారు, సైట్ విజిట్ టైం ఎప్పుడు ఇచ్చారు, ఏ కేంద్రం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇప్పించారు, సుజన్ రెడ్డి గారు ఎవరికి ఇప్పించారు, కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి ఎవరికి ఇప్పించిండు, బట్టి విక్రమార్క గారు సైట్ విజిట్ ఎవరికి ఇప్పించండి, విత్ ప్రూఫ్స్తో సహా మేము ప్రజలకు చెప్పడానికి రెడీగా ఉంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్లు కానీ ఈ 9 బ్లాక్ గురించి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, సమాధానం ఇవ్వడం లేదు, ఏం జరుగుతుందో బట్టి చెప్పేశారు. అది 7 టెండర్లలో ఒకటే సైనిక్ బ్లాక్ సంబంధించిన ఒకటే టెండర్ ఉంది. ఇంకా 6 టెండర్ల గురించి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ 53,000 కుటుంబాలు సింగరేణి మీద ఉన్నది. ఇలా కరెంటును వెదజల్లే టైంలో ఈ టైం ఇప్పుడు ఒక టైంలో చెప్పుకోవాలంటే ఎన్టీపీసీ కూడా ఇలా వ్యతిరేకిస్తుంది. ఎన్టీపీసీ గత 67 సంవత్సరాలుగా బొగ్గు మనం సప్లై చేస్తాం. మరి ఇలా ఎన్టీపీసీ లెటర్ రాసింది, ఇలా నాణ్యత కోల్పోయింది అంటే తెలంగాణ మీద రేవంత్ రెడ్డి అలా కంపెనీలు ఇలా మోడీ గారి కంపెనీలు అన్ని కక్ష కట్టి మనలో ఇలా మనుషుల హనన జరుగుతుంది, సింగరేణి హనన జరుగుతుంది. సింగరేణి గురించి చెప్పాలంటే సిరులు పండించే సింగరేణి ఇలా అంధకారం వైపు ఇలా సుజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అండ్ కంపెనీ నెట్టివేయబడుతుంది. కాబట్టి తస్మా జాగ్రత్త, మిగతా టెండర్లు క్యాన్సిల్ చేయాలి, ఈ లీకులు ఆపేయాలి. మీకు నిజాయితీ ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ టెండర్లు వేసారు, ఎవరెవరు పెట్టారు అనేది చూపెట్టాలి. ఇలా లోపల కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఒక వీడియో క్లిప్పింగ్ల ద్వారా మీరు అక్కడ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ వీడియోను బయటపడి ప్రజలకు చూపిస్తే వాస్తవాలు ఏందో బయటకు వస్తుంది కదా. అది లేకుండా లీకులు ఇవ్వడంలో అంతర్మం ఏమిటి? గారు, పార్టీల పంచాయతీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టినటువంటి వాటాల పంచాయతీ బయటకు వచ్చేసరికి
తెలంగాణకు ఎంత నష్టం జరుగుతోంది, సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాటాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి వాటాల పంచాయతీ వచ్చేసి ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. దీంట్లో ఈరోజు బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంత జరుగుతుంటే సింగరేణి రాష్ట్రం వాటా ఎంత ఉంటుందో కేంద్రం వాటా కూడా అంతే ఉంటుంది. సో ఇది కేంద్రం వైపు నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. దీనిపైన ఐ థింక్ రేపు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ సింగరేణికి వెళ్ళి విజిట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు? తెలంగాణ నష్టం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు as well as కంబోజ్ గారు అండ్ బీజేపీ మిత్రుడు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు మిస్టర్ కేటీఆర్ని ఏదైతే సమన్స్ చేసేసి ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పేసి పిలుచుకొచ్చినటువంటి తరుణం. ఇప్పుడు వారు మార్నింగ్ కూడా ప్రెస్కి మాట్లాడారు, ఇందాక కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఒకటండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి గడిల పాలన దొరల పాలన చేసి నేనేదో మహారాజుని యువరాజుని అని చెప్పేసి కల్వకుంట్ల తారక రామ గారిని కానివ్వండి, వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానివ్వండి ఫీల్ అయ్యారు. అటువంటి గడిల పాలనలో ఒక రాజ్యాంగం అనేది ఉన్నది, భారత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని నడపాలా రాష్ట్రాన్ని నడపాలా అని చెప్పేసి సోయి మరిచి ఇష్టారాజ్యంగా పొలిటికల్ సర్వేలెన్స్ చేస్తూ వికృతానందం పొందినాడు. పొలిటికల్ అపోనెంట్స్ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే సినిమా హీరోయిన్ల మీద, బిజినెస్ మెన్ల మీద ఎక్స్టార్షన్లకి పాల్పడ్డట్టు ఇటువంటి దొంగలు, ఇటువంటి నీచులు, ఇటువంటి నికృష్టులు ఈరోజు లెట్ మీ కాంబోజ్ గారు ఐ వాస్ వెరీ క్లియర్. నేను మాట్లాడుతున్నప్పుడు నేనేమంటున్నా, మిమ్మల్ని అడిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను అక్కడికే వస్తున్నాను. ఒకవేళ నిజంగా కాంబోజ్ గారు ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరు వచ్చి నా ఫోన్ ఈవెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఎవరు చెప్పలేదు. అక్కడికి వస్తాను. నేను ఏమంటున్నానంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు డీజీపీకి కలిసి పలుమార్లు చెప్పినాం, మేము మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీరు దయచేసి దీనిని ఆపండి అని చెప్పేసి ప్లీజ్ మీరు చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నేను ఏమంటాను అని అంటే, అప్పుడు చెప్పినా సరే వారిని వినిపించుకోకుండా వారు వికృతానందం కోసం వారు చేసినారు. నేనేమంటున్నాను, రెండో విషయాలు చెప్పదలుచుకుంటున్నానండి. రైట్ టు ప్రైవసీ అనేది రాజ్యాంగం మనకి ఆర్టికల్ 21 ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి అని అనుకుంటే, ఫోన్ ట్యాపింగ్ ఒకరి నేషనల్ థ్రెట్కి ఏమైనా థ్రెట్ ఉంటే కానీ నేషనల్లో మీకు ఇష్యూ ఉంటే మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి లెటర్ పెట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మీకు పర్మిషన్ వచ్చినాక నిర్దిష్టమైన సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ ఫోన్ ట్యాప్ చేస్తారని అక్కడికి వస్తాను. లెట్ మీ ఫినిష్ వాట్ వాళ్ళు చేసిన పాపాలు నేను ఫస్ట్ మాట్లాడదలుచుకున్నాను. దాని తర్వాత మా దగ్గర ఉన్నటువంటి అభియోగాల గురించి నేను మాట్లాడతాను. నేనేమో చెప్పదలుచుకున్నాను అంటే, వారి యొక్క అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి, జవాబుదారీతనం ఉండాలి కాబట్టి, ఇక్కడ తెలంగాణలో రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క తెలంగాణ వాది, తెలంగాణ పౌరుడు ఇక్కడ రాజ్యాంగంగా అనుగుణంగా వాళ్ళు బ్రతకాలి కాబట్టి, జీవించాలి కాబట్టి, మేము ఈరోజు జవాబుదారీతనంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్లో ఏం జరుగుతుందండి? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, రాధాకృష్ణరావు కానివ్వండి, ప్రణీత్ రావుని కానివ్వండి, తారక రామారావు కానివ్వండి, హరీష్ రావుని కానీ పిలిచినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఎంతమంది హీరోయిన్లు లొంగ తీసుకున్నారు? వాళ్ళు విచారణకి మీరు సహకరించండి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ప్రతిపక్షం భయపడ్డట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఏసీబీ విచారణలో కానీ, లేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నా కానీ కానీ ఎందుకు అధికార పార్టీ వాటిని ప్రూవ్ చేయలేకపోతుందా? ఇవి ప్రజల్లో పెట్టలేకపోతున్నారా? కమిషన్ దరిదాపు సంవత్సరం వరకు విచారణ చేసి మీరు సిట్టింగ్ జడ్జ్ తోటి విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పి, తర్వాత ఏమి తెలిసలేక దీన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించారు. స్ట్రక్చరల్ పీసీ గోస్ కమిషన్ గురించి, కాళేశ్వరం గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క అంశాన్ని మేము ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో డిస్కస్ చేసినాము. మంత్రివర్గంలో డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా రిపోర్ట్ వచ్చింది. స్ట్రక్చరల్ ల్యాప్సెస్ జరిగినాయి, ఇంజనీర్స్ దీన్ని స్ట్రక్చరల్ క్వాలిటీ ల్యాప్సెస్ జరిగినాయి అని చెప్పేసి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయాల వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడ్డదని చెప్పేసి పలుమార్లు చెప్పిన తర్వాత ఈరోజు సిబిఐ
సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది కేంద్ర పరిధిలోకి వస్తుంది సబ్జెక్ట్ కాబట్టి నేను ఇక్కడికి రాబోతున్నాను. నైని స్కోల్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నానో, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ నథింగ్ బట్ SCCL సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కి చెందినటువంటి ఈ యొక్క టెండర్లు. మాకేం సంబంధం ఉంటుందండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం సార్, వారు ఏం మాట్లాడుతున్నారండి? తెలంగాణ మాట ఉంటుంది కదా. తారక రామారావు ఏం మాట్లాడుతున్నారండి? ఒక మాట నేను ఏమంటున్నానంటే 49% కేంద్ర ప్రభుత్వ వాటా, Yes. 51% రాష్ట్ర ప్రభుత్వం. Yes. పూర్తి యాజమాన్యపు హక్కులు ఓన్లీ సింగరేణి CMD గారికే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి. మాకేం సంబంధం అని తప్పించుకోవద్దు. బట్ హూ ఈస్ రిపోర్టింగ్ టు? అది సింగరేణి ఒడిశాలో చేయలేకపోతే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. ఇందులోనే వస్తుంది వాటాల పంచాయతీ అన్నది ఉన్న విమర్శ. మీకు వచ్చినటువంటి ఆరోపణల మీద ఎనర్జీ మినిస్టర్ గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు పెద్దలు బయటికి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మీకు జుడిషియల్ ప్రోబ్ క్యాన్సిల్ ఎప్పుడు చేశారు? నిన్న చేశారు. బయటకు వచ్చిన తర్వాత నేను అదే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ నీళ్ళు నవ్వులుతున్నారు, స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు మీరు చేసినటువంటి ఆరోపణలు కానీ లేదంటే PC ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 100 పేజీలు కానీ దాంట్లో వచ్చి హెడ్లైన్లు కొన్ని తీసుకొని వచ్చారు, దాన్ని మాత్రమే బయటికి పెట్టారు. అసలు వాస్తవాలు ఇప్పటికీ ఆ కమిషన్ రిపోర్ట్, పూర్తి స్థాయి రిపోర్టు ప్రజల్లోకి రాలేదు. అండ్ మోర్ ఓవర్ చాలా అంశాలు ఉన్నాయి ప్రజల్లోకి రాలేదు. ఈవెన్ భూభారతికి సంబంధించినటువంటి రివ్యూ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇప్పటివరకు ప్రజల్లోకి లేదు. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఒక భారీ స్కామ్ను బయట పెట్టినందుకే ఈరోజు ప్రతిపక్షాల మీద విమర్శలు వస్తున్నాయా? ప్రతిపక్షాలకు విచారణకు నోటీసులు వస్తున్నాయా? ఆల్ ఆఫ్ సడన్గా ACB రైడ్లు అవుతాయి, ఆల్ ఆఫ్ సడన్గా ఈ కార్ రేస్లకు సంబంధించినటువంటి నోటీసులు వస్తూ ఉంటాయి, ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటీసులు వస్తూ ఉంటాయి, విచారణలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజకీయం మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, పొలిటికల్ డైవర్షన్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా తప్పు జరిగితే 100% శిక్షించాల్సిందే, తప్పేం లేదు. కానీ విచారణలతోటి కాలయాపన చేస్తున్నారు అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే మాట్లాడుతున్నటువంటి విమర్శ. వీటితో పాటు ఇందాక నుమాన్ గారు సింగరేణిని అదనంగా చెల్లించే విధంగా నష్టాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని BRS పార్టీ ఆరోపిస్తోంది. కేవలం బొగ్గు స్కామ్ మాత్రమే కాదు, సోలార్ పవర్ స్కామ్ కూడా రామగుండంలో జరిగింది అని ఇంకొక పెద్ద ఎలిగేషనా లేదంటే ఆరోపణ ఈరోజు BRS పార్టీ చేసింది. కావలసిన వాళ్ళకే టెండర్లు కట్టబెడుతున్నారు, బావమరిది కోసం, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి ఇంకొక ఎలిగేషన్. ఇంకా సోలార్ పవర్ స్కామ్ జరిగింది. మోరోవర్ 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. హిల్ట్ కుంభకోణం అని, ఈ కుంభకోణాలని, ఈ స్కామ్లని చాలా విషయాల్లో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఖండిస్తలేరు, దీనికి సంబంధించి ఆధారాలు బయటపెట్టలేదు. దీని మీద ఇప్పుడు CID అఫ్కోర్స్ గవర్నమెంట్ తప్పేం లేదు కదా ఆరోపణలు వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు సిబిఐ కానివ్వండి, CID కానివ్వండి, సెంట్రల్ ఏజెన్సీస్ కానివ్వండి వారు రిక్వెస్ట్ చేయొచ్చు. ఫ్యాక్ట్సే లేనప్పుడు ఆధారాలు లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడేసేసి నేనేం చెప్పదలుచుకున్నాను, ఫోన్ ట్యాపింగ్ ఫ్యాక్టా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ లో ఫ్యాక్టే ఉన్నదని చెప్పేసి మీరు విచారణ ప్రైమా ఫేసి అని ఉండాలి కదా, ప్రైమా ఫేసి అని ఉండాలి కదా. వారు ఏం మాట్లాడుతున్నారండి, వారు ఏం మాట్లాడుతున్నారు, టెండర్లని సెలెక్టివ్ పీపుల్కి ఇస్తున్నారండి. టెండర్స్ కాల్ ఫర్ చేసేటప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంది. 9 కానివ్వండి, X కానివ్వండి, Y కానివ్వండి, వారు కాంపిటేటివ్ టెండర్ సిస్టమ్ ఉంది. విజిటింగ్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తారు. సర్టిఫికెట్ వాళ్ళు ఇచ్చేసారు, సర్టిఫికెట్ వాళ్ళు ఇచ్చేసారు, విజిట్ చేయకుండా సర్టిఫికెట్ ఇచ్చారు. విజిట్ చేయకుండా ఎవరికి ఇవ్వలేదు, విజిట్ చేయకుండా ఎవరికి ఇవ్వలేదండి. నేను ఏమంటాను, బిడ్డింగ్ ప్రకారం కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రకారం, ఓపెన్ బిడ్డింగ్ ప్రకారం చేస్తున్నారు. దాంట్లో తప్పేముందండి? నేను ఏమంటున్నానంటే వాళ్ళు స్కాములు అన్ని చేసినారు కాబట్టి, వాళ్ళు గొర్రెల స్కామ్ చేసినారు, F1 స్కామ్ చేసినారు, కాళేశ్వరం స్కామ్ చేసినారు, అన్ని వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోయినాయి. 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్కామ్ 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 అని జపం చేసుకుంటూ కూర్చుంటున్నాడు. నేనేమంటున్నా, మేము నిరాధారమైన వాళ్ళు అంటున్నారంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ బయట పెట్టాల్సింది, మీరు అప్పుడు CBI ఎంక్వైరీ డిమాండ్ చేయాల్సింది. 100% సంబంధించి మీరు ఆ రోజు అసలు వాళ్ళ హయాంలో వచ్చిందా? మీ హయాంలోనే ఎందుకు వస్తున్నాయి? మీ హయాంలోనే హిల్ స్కామ్ ఎందుకు వస్తుంది? మీ హయాంలో ఎందుకు
ఆ హెచ్సియు భూములకు నా, సంబంధించిన నా. 10,000 కోట్ల రూపాయల transaction డైనోసార్లు జరిగింది ఉన్నాయి కదా. కదండి, హెచ్సిలో డైనోసార్లు ఉన్నాయి, వాళ్ళు పెట్టినటువంటి మీరు పిక్చర్ చూడండి, డైనోసార్లు ఉన్నాయి, కంగారూస్ ఉన్నాయి, కంగారూస్ పట్టుకొని ఉరికిపోతున్నట్టు ఏదో క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా No, దేశం no, 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 no. I don't accept. నేను HCU విషయంలో accept. ఎందుకంటే నేను I will ground లో show ఉన్నా. you. I will HCU show you. No, no, no. HCU విషయంలో HCU విషయంలో నేను ఒక ఉద్యమం చేసిన. ఏ HCU pictures, విషయంలో continuous debate లు నేను చేసిన. ఏ No, no, I పిక్చర్స్ never accept ఏ HCU. పిక్చర్స్ వచ్చాయా లేవా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్చర్స్ That is something different. అంటే మీరు అంటే Supreme అక్కడ ఏం Court లేవంటారా? Court అక్కడ ఏం లేవా? సుప్రీం కోర్టు ఇన్వాలే అక్కడ జైలు కడతామని చెప్పింది. అవును, సుప్రీం కోర్టు వాస్తవం. ఇన్వాలే అక్కడ జైలు కడతామని నేను చెప్పింది. ఏమంటున్నా, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ గురించి మీరు ఒక మాట మాట్లాడారు, స్కామ్ అని చెప్పేసి. ఇండస్ట్రీస్ నడివడ్డున ఉన్నప్పుడు వాటిని బయట ప్రాంతాలకి పోవాలి కాబట్టి వారికి వెసులుబాటు ఇస్తుంది ప్రభుత్వము. వారికి ఇచ్చినటువంటి భూమి, వారికి ఉన్నటువంటి భూమిని మేము పర్సంటేజ్ పెట్టేసేసి మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు కట్టమని చెప్పేసి చెప్తున్నాము. ఎస్ఆర్ఆర్ రేట్ ఏదైతే ఉంటుందో దానికి ఐ థింక్ 50% ఏదో పెట్టారు, 50% ప్రకారం ఏమని చెప్తున్నారు. దానికి తప్పేముందండి, ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. మీకు ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్ళండి, యూ గెట్ ఆర్డర్ ఫ్రమ్ ద ఒక కోర్ట్. నిమిషం వస్తా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీని మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. నమస్తే. ఏం జరుగుతోంది అంటే ఒక కుంభకోణం గురించి ప్రతిపక్షం ఆరోపణలు చేయడం వేరు, అబద్ధాలు చేయడం వేరు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని రకరకాల ఆరోపణలు చేయొచ్చు. ఎన్ని ఆరోపణలు చేసినా ఇట్లాంటి బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఒక ఎలిగేషన్, ఒక ఆరోపణ ప్రతిపక్షం చేసినప్పుడు ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. అవునా కాదా? ఇప్పటి వరకు చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా లేదా? వాస్తవంగా సింగరేణిలో 49% షేర్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అవును, 51% రాష్ట్ర ప్రభుత్వం. మొదటి నుంచిగా కూడా ఆ యొక్క మ్యూచువల్ కోఆర్డినేషన్ తోని నడిపేటువంటి విధానం ఎన్నడూ లేదు. ఈ యొక్క రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎన్నడూ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకున్న పాపాన పోలేదు. 49% షేర్ హోల్డర్స్ కి రాష్ట్ర గత సర్కార్ అంతే చేసింది, ఇప్పటి సర్కార్ కూడా అంతే చేసింది. ఇది ముద్రి వాళ్ళ మధ్యన కొట్టాట కారణంగా, మంత్రుల మధ్యన పంపకాల కారణంగా, కాంట్రాక్టు టెండర్ల విధానంలో నీకంతా నాకంతా, నీకొకటి అయితే నాకొకటి, ఈ యొక్క కొట్టాటల కారణంగా బయటపడ్డటువంటి ఇంటర్నల్ ఇష్యూ ఇవాళ వారి కారణంగానే అఫ్ కోర్స్ అది ఇంటర్నల్ ఇష్యూ కావచ్చు, కానీ అది మీ కోర్టులో పడ్డది బాల్. చాలా విషయాల్లో బీజేపీ కోర్టులోనే పడుతున్నాయి. రిజర్వేషన్ల విషయం మీ కోర్టులోనే పడతాయి, సిబిఐ ఎంక్వైరీలకు సంబంధించి మీ కోర్టులోనే పడతాయి. ఇప్పుడు బొగ్గు కుంభకోణానికి సంబంధించి కిషన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు హరీష్ రావు. సో దాని మీద రియాక్షన్ ఏంటి? కేంద్రాన్ని కూడా, భారతీయ జనతా పార్టీని కూడా ఇబ్బందులు పెట్టేటువంటి రాజకీయమే తెలంగాణలో నడుస్తోంది. నడిపేది ఎవరు? 51% షేర్స్ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాజమాన్యం అంత ట్రాన్స్పరెంట్ గా జరపాల్సినటువంటి ఒక టెండర్ ప్రక్రియను ఏ రకంగా ఎప్పటికప్పుడు తమకు అనుకూలమైన వ్యక్తులకు మరి టెండర్స్ వచ్చే విధంగా ఫ్రేమ్ తయారు చేయడం, వారి యొక్క విధానాల్లో మార్పులు తీసుకురావడం జరుగుతా ఉన్నది. కాబట్టి వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చేయడానికి ప్రభుత్వం లేదంటే అందులో ఉన్నటువంటి మంత్రుల, ముఖ్యమంత్రుల, ఉప ముఖ్యమంత్రుల. సో ఇది మీరు అంటున్నటువంటి మాట. గతంలో కూడా అంటే అఫ్కోర్స్ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి బావమరిదిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అందరూ. గతంలో కూడా అమృత్ స్కామ్ టెండర్లకు సంబంధించి కేటీఆర్ ఇదే ఆరోపణలు చేశారు. అది ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి చేశారు. మరి అప్పుడు కూడా అసలు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం రియాక్షన్ కాలేదు. సో ఇప్పుడు ఇదే డౌట్ వస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రులు వీళ్ళిద్దరూ ఎందుకు ఈ విషయం మీద సైలెంట్గా ఉంటున్నారు? ప్రతిపక్షం ఆరోపణలు చేసినా కానీ ఎవరి పాత్ర ఏందో అర్థం కాక తెలంగాణ ప్రజలు ఈరోజు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? వాస్తవాలు బయట రావాలంటే మీరు స్టేట్ గవర్నమెంట్ వారి యొక్క తప్పుల్ని చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీ సిబిఐకి ఇస్తే మీరు రికమెండ్ చేసినట్టయితే, సిబిఐకి ప్రిఫర్ చేసినట్టయితే అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి ఖిలాఫ్ ఉన్నటువంటి ఒక గ్రూపు ఏ రకంగా దాన్ని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది, దాంట్లో అక్రమాల యొక్క ఆ యొక్క పని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒక ద్వారా, రెండో వ్యక్తి ద్వారా, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాలి. శ్రీనివాస్ గారు, మీ ఫోన్ లైన్ సిగ్నల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, బ్రేక్ అవుతోంది, విజువల్ కూడా చాలా బ్రేక్ అవుతుంది. ఇట్స్ పాసిబుల్ పీసీఆర్ శ్రీనివాస్ గారిది ఫోన్ లైన్ తీసుకోండి. నాకైతే క్లియర్ ఉంది, మీది చాలా క్లియర్ ఉంది నాకు. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. కంబోజ్ గారు
చాలా అంశాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు, హిల్ట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆరోపణలు మీరు చేశారు. గతంలో హెచ్సి భూముల విషయంలో చేశారు, లగచర్ల విషయంలో చేశారు. అట్ సేమ్ టైం హైడ్రా గురించి మాట్లాడకూడదు సార్. లగచర్లలో ఒక రౌడీ రాజ్యంలాగా ప్రవర్తించినారు వీళ్ళు. రాళ్ళు ఇచ్చుకొని కలెక్టర్ని కొడతారు, రాళ్ళు ఇచ్చుకొని కలెక్టర్ని కొడతారా అండి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఫోన్ కాల్స్ చూస్తే మొత్తం కల్వకట్ల తారక రామారావు యాక్టింగ్ మొత్తం చేసినాడు. మీరు ఫార్మా క్లస్టర్స్ కోసం అక్కడ ఏర్పాటు చేద్దామని పోయారు. కలెక్టర్ల మీద ఎవరో దాడి చేస్తారు, కానీ కలెక్టర్ అక్కడ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వీళ్ళు ప్రేరేపించి పాయింట్ ఏంటంటే కలెక్టర్ ఏమన్నారంటే మా మీద దాడి జరగలేదు అని చెప్పి ఆ సందర్భంలో ఆయన కూడా అన్నారు. సరే దాన్ని ఇక పెంచి పోషించి రాజకీయం చేసి ఓ మహావృక్షం చేశారు ఆ సందర్భంలో. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు రాళ్లతో కొడుతున్నారని చెప్పేసి మీరు ఆ ఏరియాకు పోలేకుండా మీరు అనుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ని ముందుకు పోకుండా ఆగిపోయారా? సో ప్రభుత్వం ఆ రాళ్లకు భయపడుతోందా? నేను ఏమంటాను అంటే రాళ్ళు కాదండి, నేను హింసని ప్రేరేపించకూడదని అంటున్నాను. ఎటువంటి మాట్లాడుతారండి తారక రామారావు ఒక ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారి పొలిటికల్ పార్టీ హింసను ప్రేరేపించొద్దు అని అంటే రాళ్లతోడు కొడతాం అనేది హింస ప్రేరేపించడం కాదా? గద్దెలు కూలుస్తామంటే హింసను ప్రేరేపించడం కాదా? సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడితే అది హింసను ప్రేరేపించినట్టు అయింది కదా. సో లా అండ్ ఆర్డర్ ఏం కావాలి? రేపు పొద్దున రెచ్చిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోయి ఒక గద్దె కూలగొడితే ఏం జరుగుతుంది? మరొక తెలంగాణ ఉద్యమంలో విగ్రహాలు కూలగొట్టిన స్థాయికి పోతుంది. అది సార్ కాల్ చేసి నేను అంటున్నాను, కాల్ చేసి మరీ అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక కుట్ర. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక్క నిమిషం సార్, నేనేం చెప్పదలుచుకున్నానంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. మీ ఇష్టరాజ్యంగా బిహేవ్ చేయకండి. నిన్నటికి నిన్న సజ్జనర్ గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఈ రోజు వచ్చేసి కొడుకుడు మీద ఈకలు బిక్తారా, ఏం బిక్తారా అని అంటాడు. ముఖ్యమంత్రి గారిని చైర్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఈ పద్ధతి మార్చుకోండి. మీ అహంభావమే మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది. అదే అహంభావంతో ఉంటాం మేము. నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే మాట్లాడతా అంటే పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పర్మనెంట్ అవుతారు మీరు. 100% నేను రాసి పెట్టుకోండి. మీరు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, మీ అహంని తగ్గించాలని చెప్పేసి, మీ ఆడబెన్స్ని, మీ ఆరోగ్యన్స్ని తగ్గించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అయినా సరే నేను అట్లనే బిహేవ్ చేస్తా, ఇట్లనే ప్రవర్తిస్తా అంటే ప్రవర్తించండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? కాంబోజ్ గారు, ఈ అన్ని అంశాలను ఒకసారి చూస్తే ఈ బొగ్గు 9 బ్లాక్ సంబంధించిన ఒడిశాలో బొగ్గు అని సంబంధించినటువంటి కుంభకోణం అని చెప్పేసి మీరు అంటున్నారు. హిల్ట్ స్కామ్ 5 లక్షల కోట్ల కుంభకోణం అని మీరే అంటున్నారు. అటు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఈవెన్ సోలార్ పవర్ స్కామ్ జరిగింది అంటున్నారు. 67 మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా దాంట్లో కూడా కుంభకోణం జరిగిందని రకరకాల కుంభకోణాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ స్కాములు జరిగాయని చెప్పేసి వాళ్ళే ఎంక్వైరీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, ఇక నెక్స్ట్ మిగిలింది కేసీఆర్. సో నాకు తెలిసి 2-3 రోజుల్లో కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయేమో. ఓవైపు మున్సిపల్ ఎన్నికలనే రేపో ఎల్లుండో షెడ్యూల్ రాబోతోంది. సో ఏం జరగబోతోంది? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతోంది? కొంత వీక్ అనిపిస్తుంది. ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే 9.5 సంవత్సరాలుగా ప్రజలకు ఏం మేలు చేసినాం, ఏం కరప్షన్ చేసినాం అని ఒకటి. ఒకవేళ నిజంగానే కరప్షన్ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా మొద్దు నిద్రపోతుందా? ఓకే, మీరు కమిషన్ల పేరు మీద, కాలయాపన పేరు మీద వేశారు. వేసిన తర్వాత లాస్ట్కు ఈ ఫార్ములా రేస్ ఏమైంది? ఇవాళ కాళేశ్వరం సిబిఐకి ఏమైంది? హిల్ట్ పాలసీకి సంబంధించిన దాంట్లో ఇవాళ 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని చెప్పినట్టు మేము ఎట్లా చెప్తున్నానంటే, పారిశ్రామిక వాడలను మీరు ఔటర్ రింగ్ రోడ్ బయట వేయడం కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు. మీరు పారిశ్రామిక ఎంఎస్ఎంఈ కంపెనీలకు మొత్తం నోటీసులు ఇచ్చారు. ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు. దాదాపు 5 లక్షల 6 లక్షల మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియలిస్టులు ఒక్కరు కూడా దానికి పాలసీకి సంబంధించిన దాంట్లో అప్లై చేసుకోవాలి. మీరే ఫెయిల్ అయ్యారు. హిల్ట్ పాలసీ అప్లై చేయాలి కదా సార్. ఇప్పుడు మాట సోలార్ పవర్ ప్లాంట్ నేను చెప్పేది ఎవరు అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి? వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి లేదు. సార్ నన్ను చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎవ్వరు 5 లక్షల మంది హిల్ట్ పాలసీకి అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మేము పోవడానికి ఇంట్రెస్ట్ లేము, మీరు చెప్పేది అబద్ధాలు, మీరు వచ్చిన 24 మొత్తం అబద్ధాలు ఆడారు, ఇది కూడా ఒక అబద్ధం అని వాళ్ళు అప్లై చేసుకోలేదు. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ సృజన్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ను, కమర్షియల్ ల్యాండ్ను R1 జోన్ తీసుకొని R1 జోన్లో వాళ్ళు పంచుకోవాలనే ప్లాన్లో జరిగినటువంటి ముఠాతా కాదని అది పక్కన పెట్టేసి ఇప్పుడు సిట్ వేసారు సార్. సిట్టు ఒక క్లారిటీ మీద సిట్ వేయాలి. ఇలా సజ్జనార్ మీద 7 కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో.
ఇవాళ ఎన్కౌంటర్లు చేసిన వరంగల్ ఎన్కౌంటరు, శంషాబాద్ ఎన్కౌంటర్ మీద సుప్రీంకోర్టులో ఆయన ముద్దాయిగా కోర్టుకు వేస్తున్నాడు. ఆయన సిట్ వేసిండు. సిట్ వేసినటువంటి దర్యాప్తు ఏం చేయాలి? నిపుణులు ఉండాలి, దాంట్లో ఒక మంచి ఆఫీసర్లు ఉండాలి. ఎవరున్నారు? ఆయననే హోమ్ మినిస్టరు. ఎలా మన ఇప్పుడు అమ్మన్ గారు ఏమంటున్నారు? ఇలా మా పాలసీ మ్యాటర్లలో రాష్ట్రంలో చాలా బాగా జరుగుతుంటారు. అసలు హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఏరు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎన్ని మాటలు అయినాయి? నిన్న ఎన్ని మాటలు అయినాయి? హైదరాబాద్ లో సమీక్ష ఎక్కడ ఉంది? 10 సమీక్ష ఎక్కడ ఉంది? 10 సంవత్సరాల క్రైమ్ రేట్ ఉంటే మీ 42%, మీ క్రైమ్ రేట్ 42%, మా క్రైమ్ రేట్ 42%. ఒకటి సార్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సార్ మీ టైం తీసుకోండి. నెంబర్ 1 క్రైమ్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో కూర్చొని ప్రజలకు మేలు చేయాలి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని పాలసీ మ్యాటర్ తీసుకురావాలి. ఆయన గద్దెలు కూలగొట్టమని ఒక నిమిషం అక్కడ సార్, మీ టైంలో మాట్లాడండి సార్. మీ టైంలో ఫుల్గా మాట్లాడండి, గొంతులు తెచ్చుకొని మాట్లాడండి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాలసీ మ్యాటర్లలో హెల్త్ పాలసీ ఫెయిల్ అయింది, మూసీ ఫెయిల్ అయింది, కులగణన ఫెయిల్ అయింది, మొత్తం ఫెయిలే కదా. ఇప్పుడు నేను కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిలే, వరంగల్ ఫెయిలే, చేవెళ్ళే ఫెయిలే, ఇలా మైనారిటీ డిక్లరేషన్ ఫెయిలే, స్పోర్ట్స్ డిక్లరేషన్ ఫెయిలే. ఇలా మొన్నటికి మొన్న వరల్డ్ సమ్మిట్ పెట్టిండు, టెంట్లు వేసిరు, గ్రాఫిక్స్ చూపించారు. దావోస్లో 2 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పిండు. 2024 జనవరిలో 30,000 కోట్లు, 2025లో 1,70,000 కోట్లు, 2 లక్షల కోట్లు. ఏ బొక్కలో పోసింది తెలియదు. రూపాయి బిల్ల రాలే ఇప్పటి వరకు. అంటే అది మీరు చేసేది. నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా 12,000 కోట్లు ఏదో గ్రౌండ్ అయింది. అదే చెప్తున్నా. ఎప్పుడైనా పాలసీ మ్యాటర్లో గత 80 ఏళ్ళకెళ్ళి తీసుకుంటే దావోస్లో జరిగే పరిణామాల 10-15% సక్సెస్ అవుతాము. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రమైనా లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 10-15% ఎలిగేషన్స్ అయితే దాంట్లో వస్తుంది, మిగతా రావు. 2 లక్షల కోట్లు వస్తే హైదరాబాద్ ఎక్కడ పెట్టుబడులు వేయండి, క్యాడర్ ఏది, జీడిపి ఏది, ఎందుకు మీ ఇన్కమ్ 18,000 కోట్లకి వెళ్ళి 22,000 కోట్లకి ఇన్కమ్ తీసుకుపోతుందని చెప్పిండు. అది డెఫిసిట్ అవుతుంది. ఎక్కడండి? ఇప్పుడు మేము 10 సంవత్సరాలు చేసిన అప్పు మీరు 2 సంవత్సరాలు చేసిర్రు. ఆ 2 సంవత్సరాల అప్పులో మీరు ఏం కట్టిర్రు, ఏం చేసిర్రు? ఇది మీరు చేసేది. నేను ఏమంటానంటే మీరు గెలిచిన బాధ్యతతో మీరు ముందుకెళ్ళి ప్రజలకు మేలు చేసి అభివృద్ధిని చేసి సంక్షేమం చేయాలి. మీరు 2,000 ఇచ్చిర్రు, 2,000 అదే వాళ్ళనే అదే వీళ్ళు అప్పులు చేసి కుప్పబెట్టిపోయారు. సరిపోతలేదు సార్. అది తెలివి లేని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తుంది. తెలివున్న గవర్నమెంట్. ఇలా భారతదేశంలో FRBM గైడ్ లైన్స్ను, RBI గైడ్ లైన్స్ను కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే మేము అప్పులు చేస్తాం. మరి 4% ఎందుకు పెంచమన్నాడు? ఇలా FRBMకి ఎందుకు లెటర్ పెట్టుకున్నాడు? కార్పొరేషన్ లోన్లు దానిలోకి రావు కదా. కార్పొరేషన్ లోన్లు ఏ రాష్ట్రంలో కూడా రావు. ఏ రాష్ట్రంలో తీసుకున్న అప్పుడు కాగేం చెప్తుందంటే ప్రపంచ బ్యాంక్, నాబార్డు, హడ్కోయి, రివిసి, సిసాయి, ఆదర్శి, స్మాతి ఇవే అవుతాయి అప్పులకు. కార్పొరేషన్లు ఏ భారతదేశంలో ఏ అప్పులు పరిగణలో తీసుకోరు, రాష్ట్ర ప్రభుత్వం తీర్చుకోవాలి. ఇది ఏ గ్రాంట్లు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదకే వస్తాయి. చెప్పకుండా వినడానికి లేకుండా చెవులు మూసుకుంటుండే రేవంత్ రెడ్డి గారు ఒక్క సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇలా దావోస్లో జరిగిన దాంట్లో ఆంధ్రాకు పోతున్న పెట్టుబడులు మరి తెలంగాణకు ఎందుకు రావట్లేదు? ఇలా తెలంగాణ ఇంత స్మార్ట్ సిటీ, ఇలా హరితహారం మీద మనకు అవార్డు వచ్చింది, ఎందుకు రావట్లేదు? ఇలా 9,000 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి తప్ప 2 లక్షల కోట్లు తుపాస్. ఇలా ఎవ్రీ ఇయర్ దావోస్కి పోయి ప్రజాధనం వ్యర్థం చేస్తాను తప్ప అక్కడ జరిగేది ఏం లేదు. ఇలా 1,300 ఎకరాలు ఇలా మేము ఇలా హుషారుగున్నాం, అపోజిషన్ హుషారుంది కాబట్టి ఇలా 1,300 ఎకరాలు కాపాడినాం. ఇలా వాళ్ళ అల్లునికి సత్యనారాయణ రెడ్డికి ఇలా శరత్కి ఇవ్వడం కోసం ఆయన అక్కడ తీసుకొచ్చిన పాలసీలో ఇలా బోర్ల బొక్కలు పడేది గవర్నమెంట్. ఇలా మా విజయం కాదా అండి? ఇలా ప్రతి దాంట్లో మేము విజయం సాధించింది. నుమాన్ గారు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు జరుగుతోంది? ఒక వ్యవస్థగా ఎందుకు జరగట్లేదు? ప్రతిదీ ఏ అంశం చూసుకున్నా కానీ వ్యక్తిగతంగానే కేంద్రీకృతంగా నడుస్తుంది. ఈవెన్ అయితే సీఎం టార్గెటెడ్గా, లేదంటే మినిస్టర్ల టార్గెట్గా, లేదంటే మినిస్టర్ టు మినిస్టర్ టార్గెటెడ్గా ఓవరికి పడకపోవడాలు. అసలు బ్యూరోక్రాట్స్ ఏం చేస్తున్నారు? కలెక్టర్ల దగ్గర ఏం అవగాహన ఉంది? గ్రౌండ్ లెవెల్లో పరిపాలనే ఉంది. ఏమన్నా వాస్తవానికి నుమాన్ గారు మీరు మీరు ఏమని అనుకోండి, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాం. భూభారతి పోర్టల్కు సంబంధించి వ్యవస్థ నడవట్లేదు. సాదా బైనామాలు 9 లక్షల అప్లికేషన్స్ గత 10 ఏళ్ల నుంచి అట్లాగే ఉంటే ఇవి ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. కలెక్టర్లకు కనీసం అవగాహన లేదు, MROలకు ఆర్డీఓలకు కనీసం అవగాహన లేక రైతులు అక్కడ రోడ్ల మీద పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని సమస్యలుగానే ఉంటే ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇంకా 5 పెండింగ్లోనే ఉన్నాయి. మొన్నొక్కటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిలీజ్ చేస్తే మున్సిపల్ ఎన్నికలకు రిలీజ్ చేస్తారా చేయరంటే చేయరనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు అర్బన్లో రైతులు ఉండరు కాబట్టి. ఇప్పుడు ఏమైనా గ్రామ పంచాయతీలను కూడా ఇందులో కలుపుకుంటే చెప్పలేం. కానీ ఏం జరుగుతుంది? సిస్టమేటిక్గా ఎందుకు పోతలేరు? వ్యక్తిగతంగానే పోతున్నారు కదా. అబ్సల్యూట్లీ కాదండి, ఇది బీఆర్ఎస్ చేసినటువంటి ఒక కుట్ర. నేను బీఆర్ఎస్ లైన్లో మాట్లాడి
నేను ఉన్నది మాట్లాడుతున్నా, నేను ప్రజల్లో ఉండి మాట్లాడుతున్నా. మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఏకైక లక్ష్యంతో పోతున్నాడు. తెలంగాణ రైజింగ్ 2047 $3 trillion ఎకానమీ, 2034 $1 trillion ఎకానమీ అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంట్తో మేము పోయినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎండీగా ఉన్నటువంటి జెర్మీ జెర్గన్స్తో నిన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కలిశారు. ఏమని చెప్పారండి? విజన్ 2020 నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? వాట్ ఈస్ టు డూ విత్ విజన్ 22? See, what I'm saying is ప్రతి ఒక్క దాని మోదీ గారు 2047 తీసుకున్నారు, వివిధ రాష్ట్రాలు 2047 తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ఆయన అక్కడి నుంచి ఏమైనా సలహాలు తీసుకుంటున్నారా? ఆయనతో మాకేం సంబంధం ఉంటుందండి? దే ఆర్ రన్నింగ్ డిఫరెంట్ గవర్నమెంట్, వీఆర్ రన్నింగ్ డిఫరెంట్ గవర్నమెంట్. వీ కమ్ ఫ్రమ్ నేషనల్ పార్టీ, దే కమ్ ఫ్రమ్ రీజనల్ పార్టీ. వారికి మాకు వ్యత్యాసం ఉంటుంది. నేనేం చెప్పదలుచుకోండి, ఈ నిందలు వేయడం మానేయండి, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండండి. వారే అన్నారు 1300 ఎకరాలు మేము క్యాన్సిల్ చేపించినామని చెప్పేసి. నిందలు వేయడం మానేయండి అంటే ఆ నిందలు వేయడానికి అవకాశం ఇచ్చేదే మీరు. లేని చోట మీరు నిందలు పెడుతున్నారు. పాలేరు సభలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ గురిపించి చంద్రబాబు నాయుడు మీద ప్రేమ గురిపిస్తే అది మీరు ఇచ్చినటువంటి అలుసే కదా, మీరు ఇచ్చినటువంటి లింకే కదా. ఐ టేక్ దట్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి మీరు చెప్పేది. ఎన్టీ రామారావు గారు యొక్క వర్ధంతి జరుగుతున్నటువంటి డే అది. ఆ డే నాడు తెలుగు రాష్ట్రాల్లో 40 సంవత్సరాల రాజకీయాలు మీరు ఒక్కసారి చూసుకుంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఒకటి ఎన్టీ రామారావు గారు, ఇంకోటి డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి. వారు ఎన్టీ రామారావు గారితో పాటు వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడారు. తప్పెక్కడుందండి ఇదంతా చెప్పింది? వారికి నివాళులు అర్పించాలంటే ఇది చెయ్యాలి అని చెప్పారు. వైఎస్ఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఎన్టీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిగతంగా హి ఈజ్ ఎ లెజెండ్, అన్డౌటెడ్. ఓకే, బట్ హి ఫైట్ ఫర్ అగైనెస్ట్ ది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి డెడ్ అగైనెస్ట్. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అయ్యో సార్, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ టీడీపీ జెండాలు ఎట్లా వస్తే నాకు అర్థం కావట్లేదు. అది ఆ విషయం నేను ఒప్పుకో, ఎందుకంటే మీ మీటింగ్లలో కూడా కేటీఆర్ పర్యటన పోతే వైసీపీ జెండాలు వస్తాయి. మరి దాని గురించి ఎందుకు రాలేదు? కానీ ఆ విషయం నేను మాట్లాడు, ఈ ప్రేమలు ఎందుకు అంటున్నా. నేను ఏమంటానంటే, ఎవరైనా ఖమ్మం జిల్లా అనేది టీడీపీ వాళ్ళకు చాలా కోర్ ఉంటారండి అక్కడ. అంటే రాజకీయ పరంగా మాట్లాడడం, కామెంట్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎలక్షన్స్. వారు భూస్థాపితం చేసేసి వారిని తట్టాబుట్టా సర్దుకొని ఇక్కడి నుంచి అక్కడ పంపించారు. ఎక్కడ ఒక కేసులో ఎర్రబల్లి ఎక్కడ సార్ 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఏం చేసిండ్రు? రాజ్యాంగబద్ధమా? అది రాజ్యాంగబద్ధమా? ఎట్లా మాట్లాడతారు చెప్పండి మీరు? మోడీ గారిని అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, జగన్ అడగండి. మేము 10 years కామన్ క్యాపిటల్ కు మా దాసోహం చేసినాం, మేము వాళ్ళకి సేవలు చేసినాం. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా 6,000 కోట్లు ఇవ్వాలి. ఇచ్చిందా? 11 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఏం చేసిండ్రు? 5 గ్రామాలనే తీసుకురాలేకపోతే 7 మండలాలు 10 సంవత్సరాలు అధికారంలో మోడీ గారు మీ బడాబాయి మీ చోటాబాయి చెప్పాలి. మీ బడాబాయి మీ చోటాబాయి చెప్పాలి. విడిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి దాంట్లో ఉమ్మడిగా విడిపోయిన తర్వాత తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ 7,700 కోట్లు ఇవ్వాలి. 2 సార్లు 1,000 కోట్లు ఇచ్చారు. ఇప్పటికీ 6,100 కోట్లు ఇవ్వాలి. మరి అది మోడీ గారు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు తీసుకురావాలి. మేము వైఫల్యం చెందినాం కదా, మేము ఓడిపోయినాం కదా. ఈ సంబంధించి టెండర్లు రద్దు చేయాలి, ఏదైతే బొగ్గు గనికి సంబంధించినటువంటి అంశం ఉందో సుజన్ రెడ్డి పైన సిట్టు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ సింగరేణి కుంభకోణం పైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని చెప్పేసి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. డిమాండ్లు వినిపించడంలో తప్పేం లేదు. కాకపోతే దీని వెనకాల ఏమైనా కుంభకోణమో స్కామో జరిగితే ఇది ఫైనల్గా నష్టపోయేది రాష్ట్రం, ఫైనల్గా నష్టపోయేది ప్రజలు, ఫైనల్గా నష్టపోయేది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తి. సో ఆ విషయంలో ప్రతిపక్షాలు నిజంగానే ప్రజల కోసం ఫైట్ చేస్తే, అధికార పక్షం నిజంగానే స్కాములు కుంభకోణాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిందే. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి మోడీ మాట్లాడడం, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ప్రాజెక్ట్ లాగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడడం, మాటలకే కేంద్రం పరిమితం కాకుండా చేతల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తన కోర్టులో బాల్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, న్యూమాన్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.